దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో దేవుని చేత ప్రేమింపబడి దేవుని చేత రక్షింపబడి నడిపించబడుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో అందరికీ షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికీ అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కొద్ది నిమిషాలు మాత్రమే వాక్యాన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చాలా తొందరగానే మనం సమయాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు చేద్దానంటే ప్రతిరోజు మనం చక్కగా అనేక మంది దైవజనుల చేత చక్కని వర్తమానాలు వింటున్నాం. ప్రతిరోజు కల్వరి పండుగలు అద్భుతంగా ఆశ్చర్య రీతిలో ప్రభు జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పటికి అనేక మంది పాల్గొంటూ ఉన్నారు. ఇంకా పాల్గొవలసిన వారు చాలామంది ఉన్నారు. అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ తప్పనిసరిగా కల్వరి పండుగల్లో పాల్గొనాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దైవ వర్తమానాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి 52:8 నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవునికి స్తోత్రం. దావీదు సెలవిస్తున్నటువంటి మాట, దావీదు చెబుతున్నటువంటి మాట ఏమని అంటున్నాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక్కసారి మనం పరిశీలన చేస్తే అనేక పర్యాయాలు మనుషుల్ని జంతువులకు చెట్లకు పోల్చి మాట్లాడుతూ రాస్తూ ఉంటాడు బైబిల్లో. దాని అర్థం ఏంటంటే వారి యొక్క లక్షణాలను, వారికి ఉన్నటువంటి గుణాలను మనకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం. ఉదాహరణకి 128వ కీర్తనలో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలి ఉంటుంది అంటాడు. అంటే చెట్టు అయిపోతుంది మీ ఆవిడ అని అర్థం కాదు. అర్థం ఏంటంటే ద్రాక్షావల్లికి ఎలాంటి లక్షణాలు ఉంటాయో నీ భార్య కూడా అలాంటి లక్షణాలు ఉంటాయంట. అలాగే ముత్యాలు పందులు ఎదురుండా వేయొద్దు అంటాడు. అంటే పందులు లాంటి వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళు ఎదురు ఉండగా ముత్యాలు లాంటి మాటలు వాక్యాన్ని వేయొద్దు అని అర్థం. అలాగా అనేక పర్యాయాలు దేవుని యొక్క వాక్యం మనుషుల్ని అలంకారప్రాయంగా మాట్లాడుతూ అనేక సత్యాలను మనకు బోధిస్తూ ఉంటుంది. అలా బోధిస్తున్నటువంటి సమయంలో భక్తుడైనటువంటి దావీదు కూడా తన గురించి తాను ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. నేను మందిరములో ఉన్నాను. అయితే మందిరంలో ఎలా ఉన్నానంటే ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ చెట్టు ఎలా ఉందట? పచ్చగా ఉందట. అది మందిరములో ఉండేటువంటి ఎవరైనా సరే మందిరములో ఉండేవారు పచ్చగా ఉండాలి తప్ప ఎలా ఉండకూడదు? ఎండిపోయిన చెట్టు వలె ఉండకూడదు. పచ్చని చెట్టు వలె ఉండాలి. ఈరోజు దేవుడు మనందరినీ, దేవుని ఆలయములో నిలిచి ఉన్న మనందరినీ కూడా ఆయన పచ్చని చిగురించే చెట్టు వలె మనలను ఆయన దీవించునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దావీదు చెబుతూ తాను ఒలీవ చెట్టుకు పోల్చుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఆ ఒలీవ చెట్టులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను, కొన్ని అంటే నువ్వు 10-15 చెప్పను కానీ 1-2 లక్షణాలను మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకటి, ఈ దేవుని మందిరములో ఉన్నటువంటి దావీదు ఒలీవ చెట్టులా ఉన్నాడట. ఒలీవ చెట్టు ఎలాగైతే ఉంటుందో మందిరములో దావీదు అలా ఉన్నానంటాడు. ఆ ఒలీవ చెట్టు ఎలా ఉందట? పచ్చగా ఉందట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒలీవ చెట్టు ఎలాగైతే పచ్చగా ఉందో నేను అలాగే పచ్చగా ఉన్నాను అంటాడు. ఇది మనకు అర్థం కావాలి అంటే పచ్చగా ఎలా ఉండగలడు? ఎవడు దీవించబడగలడు? ఎవడు ఆశీర్వదింపబడగలడు? ఎవడు దేవుని మహిమను పొందగలడు? ఎవడు ఫలించేటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడు అని ఒకసారి ఆలోచన చేస్తే, నేను వాక్యాన్ని అటు ఇటు
పరిశీలన చేయటం ప్రారంభించాను. పరిశీలన చేయటం ప్రారంభిస్తే దేవుడు ఎందుకో నా మాటను, నా మనస్సుని 51వ అధ్యాయాన్ని మీదకి తీసుకెళ్ళాడు. 51వ కీర్తనకు తీసుకెళ్ళాడు. అయితే 51వ కీర్తనలో, అది కూడా దావీదు రాసిందే, 51వ కీర్తనలో దావీదు చేసినటువంటి ప్రార్థన ఉంటుంది. 52వ కీర్తనలోనేమో దావీదు నేను పచ్చగా ఉన్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన తర్వాత పచ్చగా ఉన్నాడా ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ కీర్తనలు 51వ కీర్తన దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు, రాజుగా ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తన. 52వ కీర్తనేమో అతను రాజు సభకు మునుపు సౌలు తరుముతున్నటువంటి సమయంలో రాసినటువంటి కీర్తన. దానికి దీనికి మధ్యలో చాలా కాల వ్యత్యాసం ఉంది. నాయన, కాల వ్యత్యాసం ఉంది కదా నాయన అని ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, దేవుడు బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి ప్రతి పుస్తకాన్ని, ప్రతి ఒక్క అధ్యాయాన్ని పరిశుద్ధాత్ముడి ప్రేరణ చేత రాయించి ఆయనే ఒక క్రమ పద్ధతిలో అమరిక చేయించాడు. అంటే ఆయనే ఒక క్రమ పద్ధతిలో అమర్చాడు. ఏ అధ్యాయం వెనకాల ఏ అధ్యాయం ఉండాలో, ఏ అధ్యాయం తర్వాత ఏ అధ్యాయం ఉండాలో, ఏ గ్రంథం వెనకాల ఏ గ్రంథకర్త ఉండాలో, అలా కూడా ఆయన కొన్ని అధ్యాయాలను ఆయన చాలా జాగ్రత్తగా ఆయన అమర్చాడు. దేవునికి స్తోత్రం. పెద్ద ప్రవక్తలు ఇర్మియా, యెషయా కంటే ముందుగా ఉన్న వాళ్ళు కొంతమంది ప్రవక్తలు ఉన్నారు. ఉపద్య అలాంటి వాళ్ళందరూ యెషయా కంటే ముందుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ పుస్తకాలు చూస్తే వాళ్ళ వెనకాల వచ్చాయి. దేవుడు అలాగ అమర్చాడు. ఆయన పుస్తకాల యొక్క అమరిక అటువంటిది. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే దేవుడు ఈ యొక్క 51వ అధ్యాయాన్ని, 52వ అధ్యాయాన్ని కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో అమర్చాడు. ఎలా అమర్చాడో ఒకసారి చూద్దాం. చూడండి, 52వ కీర్తనలో దావీదు చేసినటువంటి ప్రార్థన. ఇప్పుడు చేశాడు ఈ ప్రార్థన అంటే, బెత్షెబాతో దావీదు పాపం చేసినప్పుడు చేశాడు ఆ ప్రార్థన. ఏం ప్రార్థన చేశాడంటే పశ్చాత్తాప ప్రార్థన. అది ఏ ప్రార్థన? పశ్చాత్తాప ప్రార్థన. బెత్షెబాతో దావీదు పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత నాతాను అనేటువంటి దైవజనుడు వచ్చి దావీదును హెచ్చరించి గద్దించాడు. గద్దించిన తర్వాత దావీదు బుద్ధి తెచ్చుకుని దేవుని యొక్క పాదాల మీద పడి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. నా మాటలు అర్థమవుతున్న వారు చెప్పండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, బెత్షెబాతో పాపం చేసినటువంటి దావీదు జీవితంలో 3 విషయాలు కోల్పోయాడు. చూడండి, ఆ మాటలు చదువుతాం. 51:11 చూడండి. 51:11 ముందు 5 చదవండి. నేను పాపంలో పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. నువ్వు అంతరంగంలో సత్యం కోరుచున్నావు, అంతర్యమును నాకు జ్ఞానం తెలియజేస్తున్నావు. నేను పవిత్రుడగు నిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటేను తెల్లగా ఉండినట్లు నన్ను కడుగు అంటాడు. దేవునికి స్తోత్రం. ఇలాగ పాపం చేశాను ప్రభువా, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడు ప్రార్థన చేస్తూ 11వ వచనం చూడండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అవుతుంది. అంటే పాపం చేసిన వాడు మందిరానికి దూరం అయిపోతాడు. రెండవది, పాపం చేసిన వాడు పరిశుద్ధాత్మకు దూరైపోతాడు, పరిశుద్ధాత్మను కోల్పోతాడు. మూడవది, పాపం చేసిన వాడు రక్షణానందాన్ని కోల్పోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వది చూద్దాం. చూడండి, 4వది, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆయన మనశ్శాంతిని కోల్పోయాడు. 4 విషయాలు. 1, దేవుని సన్నిధికి దూరం అయ్యాడు. దావీదు ఎప్పుడు మందిరంలో ఉండేవాడు, పాపం చేయటం వల్ల దేవుని మందిరానికి దూరం అయ్యాడు. 2వది, పరిశుద్ధాత్మను కోల్పోయాడు. 3వది, రక్షణానందాన్ని కోల్పోయాడు. 4వది, మనస్సులో సమాధానాన్ని కోల్పోయాడు. పాపం చేయడం వల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయి. నా మాటలు అర్థమవుతున్న వారు చెప్పండి ఒకసారి, దేవునికి స్తోత్రం. చాలా పర్యాలు మనం అనుకుంటూ ఉంటాం, వాడు ప్రార్థన రావట్లేదు, వీళ్ళు ప్రార్థన రావట్లేదు అనుకుంటాం. ప్రార్థనకి చాలామంది మందిరానికి రాలేకపోవడానికి గల కారణం ఏంటంటే, బయట వాళ్ళు పాపంతో ఉండటం వల్ల, బయట వాళ్ళు చేసేటువంటి పాప జీవితం వారిని మందిరానికి రానివ్వకుండా చేస్తుంది.
మందిరంలో పరిశుద్ధులు ఉంటారు, మందిరంలో పవిత్రులు ఉంటారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు ఉంటారు. పాపం చేసిన వాడు పరిశుద్ధులతో నివాసము చేయలేడు. అందులో చూడండి 1వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది. 1వ కీర్తన చూడండి 5వ వచనంలో, కాబట్టి న్యాయ విమర్శ దుష్టులు నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల సభలో పాపం చేసే వాళ్ళు ఉండలేరు. దేవుని మందిరము అంటే నీతిమంతుల సభ. ఇది నా మాటలు అర్థం అవుతున్న వారు చెప్పండి, దేవునికి స్తోత్రం. దేవుని మందిరం అంటే ఎవరి సభ ఇది? మేమందరం నీతిమంతులు అన్నవారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దావీదు అంటాడు, అయ్యా నేను పాపం చేశాను, మందిరానికి దూరం అయిపోయాను, నన్ను మందిరానికి దూరం చేయొద్దు. పరిశుద్ధాత్మను కోల్పోయాను. పరిశుద్ధాత్మని దుఃఖించేంత పని చేశాడు దావీదు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచాడు, పరిశుద్ధాత్మ వరమును కోల్పోయాడు. అంటాడయ్యా నీ ఆత్మ నాకు దూరం చేయొద్దు అంటాడు. ఈ 3వది అంటాడు రక్షణ ఆనందము. ఆనందాన్ని కోల్పోయాడు, సంతోషాన్ని కోల్పోయాడు పాపం చేయడం వల్ల. మనసులో సమాధానాన్ని కోల్పోయాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను పాపం చేసిన వాడిని, నన్ను క్షమించు అని చెప్పి 16వ వచనం అంటాడు, నువ్వు బలిని కోరువాడు కాదు, కోరి నీళ్ళను అర్పించదు, దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆ పశ్చాత్తాప ప్రార్థన దావీదును మరల దేవునికి ఇష్టడు మార్చగలిగింది. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్పాడు. అప్పుడు ఆ పశ్చాత్తాప ప్రార్థన చేసినటువంటి దావీదు జీవితంలో దేవుని యొక్క ఉద్దేశంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పశ్చాత్తాప ప్రార్థన దావీదును ఫలించేటువంటి ఒలీవ చెట్టుగా మార్చింది. ఆమేన్. హల్లెలూయా. పశ్చాత్తాప ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో ఆ కుటుంబంలో ఫలింపు ఉంటుంది. ఏ కుటుంబంలో అయితే, ఏ వ్యక్తి జీవితంలో అయితే పశ్చాత్తాప ప్రార్థన చేస్తారో, పశ్చాత్తాపడతాడో, వాడి జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని అనుభవించగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఫలించేవాడిగా ఉంటాడు. పశ్చాత్తాపం అంటే ఏంటి? పశ్చాత్తాపడడం అంటే అర్థం ఏంటండి? నన్ను క్షమించు అని అడగటమా? ఆ ప్రార్థన అయితే రోజు చేస్తాం మనం, రోజు పశ్చాత్తాపడుతూ ఉంటాం మనం. ఎందుకని రోజు పాపం చేస్తాం కాబట్టి. పశ్చాత్తాపము అంటగా రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో చివరి మాటలు అంటాడు, మీ మనస్సు మారి నూతన మగునట్లు రూపాంతరము చెందండి అంటాడు. మన మనస్సు మారి నూతనం అవ్వాలి, మనం రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందడం అంటే మనం చేసిన ప్రతి పాపము నుండి వెనకకు మళ్ళాలి. ఆ పాపములను మనం ఏం చేయాలంటే విడిచిపెట్టవలసిన వారమై ఉండాలి. సామెత 28వ అధ్యాయం 13లో అంటాడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరమును పొందుతాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పశ్చాత్తాపడడం అంటే దేవా నన్ను క్షమించు అని అడగటం కాదు. దేవా నన్ను క్షమించు అని అడుగుతూ చేసిన పాపాన్ని, చేసినటువంటి అతిక్రమమును మరలా చేయకుండా ఆ పాపము నుండి మనల్ని మనం దూరం చేసుకుంటూ పవిత్రులుగా బ్రతకడమే పశ్చాత్తాపము. నా మాటలు అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక విషయంలో పశ్చాత్తాపడితే మరలా ఇక పాపము జోలికి వెళ్ళకూడదక. దావీదు పశ్చాత్తాపడ్డాడు, మరలా ఆ పాపము జోలికి పోలేదు. దావీదు పశ్చాత్తాపడ్డాడు, మరలా ఆ పలాంటి పాపం మరలా దావీదు జీవితంలో చేయలేదు. అందుకని దేవుడు అంటాడు, నా హృదయానుసారుడు అంటాడు. నా మాటలు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు అంటాడు, అయ్యా నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉండడానికి గల కారణం ఏంటంటే దావీదు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ అమరికలో మనకు అర్థమైంది ఏంటంటే దావీదు యొక్క పశ్చాత్తాపము దావీదును చిగురించేటట్లు చేసింది. దావీదు యొక్క పశ్చాత్తాపము దావీదును ఆశీర్వాదాలకు వారసును చేసింది. దావీదు యొక్క పశ్చాత్తాప ప్రార్థన దావీదును ఫలించని కొమ్మగా మార్చింది. ఈరోజు మన జీవితాల్లో ఫలింపు లేదు అంటే
మన జీవితాలు ఇంకా ఆశీర్వాదం లేదంటే, మన జీవితాలు ఇంకా మేలును మనం పొందుకోలేకపోతున్నామంటే, మన జీవితాల్లో పశ్చాత్తాపడవలసినటువంటి ఏయో సమస్యలు మిగిలిపోయి ఉన్నాయి, ఏవో మినహాయింపులు ఉండిపోయాయి. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి ఒక అతను ఇల్లు అమ్ముతున్నాడట. ఇల్లు కొనుక్కున్న అతను ఇల్లు అమ్ముతున్న వాడి దగ్గరికి వెళ్ళి బేరం ఆడుకున్నాడట. ఇల్లు కొనుక్కున్నాడు, బాగానే ఉంది. ఇల్లు అమ్మినోడు అన్నాడట, ఇల్లు అంతా ఇచ్చేస్తాను కానీ నాకు మినహాయింపు ఉంది అన్నాడట. ఏంటి నీ మినహాయింపు అన్నాడట. ఏమి లేదు, ఆ గోడకున్న మేకే నా మినహాయింపు అన్నాడట. ఏంటది? గోడకున్న మేకే నాకు మినహాయింపు అన్నాడట. ఇంకేం అక్కర్లేదు అన్నాడు. అమ్మునోడు కొనుక్కున్నాడు. ఆ మేకు పొల పోయిందే వందలు. సరే అయితే మేకి నీదే అన్నాడట. వీడు ఊరు నుంచి వచ్చినప్పుడల్లా వీళ్ళ ఇంటికి వెళ్దాం, అటు తెచ్చుకున్న బ్యాగ్ మేకి తగిలిస్తున్నాడంట. ఓ రోజు వీడి ఇంటికి అమ్ముకున్నవాడు మరి మేకి ఈడిది కదా, ఓ బ్యాగులో ఇంత మాంసం వద్ద తీసుకొచ్చి ఆ మేకి తగిలించాడంట. ఆ మాంసం మెల్లంగా కుళ్ళి కంపు పడుతుందట. ఇంట్లో కొనుక్కున్నవాడు ఏంట్రా వాసన వస్తుందని చూస్తే ఆ బ్యాగ్లో వచ్చి పురుగులు పడుతున్నాయట. ఆ కంపు భరించలేక ఏం చేయాలంటే బ్యాగ్ తీసి పడేద్దామంటే ఈడిది కాదు, ఎవరిది? మినహాయింపది. అది అన్నాడట, నా బ్యాగ్ జోలికి వెళ్తే ఊరుకునేది లేదు, నా ఆస్తి జోలికి వెళ్తే ఊరుకునేది లేదన్నాడట. ఆ బ్యాగ్ తీయలేక ఈడ ఆ ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చిందట. మన జీవితాల్లో కూడా అలాగనే సాతానికి మన జీవితాలు ప్రభువుకి ఇచ్చినప్పుడు సాతానికి కొన్ని మినహాయింపులు ఇచ్చేస్తాం. దేవునికి మన జీవితం అంతా ఏమో కొన్ని మినహాయింపులు ఇస్తాం, ఓ మేకు లాంటి మినహాయింపు ఇస్తాం. ఈ ఒక్క పాపమే నాయన, ఈ ఒక్క దోషమే నాయన, ఈ సిగరెట్టు మాత్రమే నాయన, ఈ ఒక్క చుట్ట మాత్రమే నాయన, ఎవరికి కనబడకుండా తాగేస్తాను నాయన. ఇంట్లో ఎక్కడ బాత్రూముల్లోనూ మినహాయింపు. ఇది దేవునికి స్తోత్రం. కొన్ని మినహాయింపులు ఉండిపోతాయి, చిన్న చిన్న పాపాలు. నేను మాట చెప్పనా, ఆ చిన్న మినహాయింపులే నీ జీవితంలో ఆ సాతానుడు వాడుకుని దేవునికి స్థానం లేకుండా నీ జీవితాన్ని పాడు చేసి కంపు కొట్టేటట్టు చేస్తాడు, నీ జీవితాన్ని పాడుపోయేటట్టు చేస్తాడు. నేనంటే నువ్వు పశ్చాత్తాపడడం అంటే మినహాయింపు ఇవ్వడం కాదు. పశ్చాత్తాపడడం అంటే ప్రతి పాపమును విడిచిపెట్టుకుని, ప్రతి దోషమును విడిచిపెట్టుకుని, ప్రతి పాపమును వదిలిపెట్టుకుని, ప్రతి అతిక్రమం విడిచిపెట్టుకుని తిరిగి వెనక్కు వచ్చి ఆ పాపమును విడిచి పరిశుద్ధులుగా బ్రతకడమే పశ్చాత్తాపడటం. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు పశ్చాత్తాపడ్డాడు కనుక దేవుని మందిరములో ఒక ఒలీవ చెట్టు వలె, ఎలాంటి ఒలీవ చెట్టు అది? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండగలిగాడు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మన జీవితాల్లో ఫలభరితమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం, దీవెనకరమైన జీవితం, ఫలించేటువంటి ఆశీర్వాదం మనం పొందాలి అంటే మనం సంపూర్ణమైన పశ్చాత్తాపాన్ని మనము పొందుదుముగాక. మన పాపములన్నిటిని విడిచిపెట్టుదుముగాక, మన అతిక్రమములన్నీ విడిచిపెట్టుదుముగాక, మనలో ఉన్న ప్రతి దోష జీవితాన్ని మనం విడిచిపెట్టి ప్రభు వైపు మళ్ళుకుందుముగాక. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవది, దావీదు అంటాడు, అయ్యా నేను ఒలీవ చెట్టు వలె ఉన్నాను నీ మందిరంలో. ఒలీవ చెట్టు ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి రెండవది, హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. హోషేయ దొరకలేదు మీకు. అతని కొమ్మలు విస్తారంగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఇక్కడ ఒలీవ చెట్టు ఎలాంటిదట? అదంతా మనకొద్దు. ఒలీవ చెట్టు ఎలా ఉందని చెప్తున్నాడు ఇక్కడ. సౌందర్యవంతమైనదట ఒలీవ చెట్టు. అంటే ఒలీవ చెట్టు ఎలాగ ఉంటుందో దావీదు కూడా అలాగనే సౌందర్యవంతుడిగా ఉన్నాడట. దేవునికి స్తోత్రం. ఒలీవ చెట్టు రెండవ లక్షణం ఏంటంటే సౌందర్యవంతమైనది. ఒకటేంటి? పచ్చనిగా ఉండేది. రెండవది సౌందర్యవంతమైనది.
ఒలీవ చెట్టుని చూస్తే అంత అందంగా ఏం కనబడదండి. ఇష్టమైనోడికి అందంగా కనబడదేమో కానీ వాట్సాప్ గ్రూప్లో మీకు షేర్ చేశాను చూడండి. పొడలుగా ఉంటుంది చెట్టు, గొతుకుల కింద ఉంటుంది. ఆ చెట్టు ఎక్కలేము, మనం పట్టుకోలేము, ఆ చెట్టు కింద ఉండలేము. మొదలు బాగా లావుగా ఉంటాయి, సిగుర్లు కొంచెం సన్నగా ఉంటాయి. చెట్లు అంత అందంగా ఏమి ఉండదు. కానీ బైబిల్ అంటుంది చెట్టు మాత్రం సౌందర్యవంతమైంది అంటాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ సౌందర్యం ఏ సౌందర్యం అంటే ఒలీవ చెట్టుకు ఉన్నటువంటి బాహ్య సౌందర్యం కాదు, ఒలీవ చెట్టుకు ఉన్నటువంటి ఆ యొక్క అంతరంగ స్వభావమే సౌందర్యంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు దేవుని మందిరంలో దావీదు సౌందర్యంగా ఉన్నాడు కాబట్టి మనం కూడా దేవుని మందిరంలో అందంగా ఉండాలంటే మనం ఏం చేస్తాం? రేపు నుంచి అమ్మ ఒలీవ చెట్టు సౌందర్యంగా ఉన్నట్టు మీరు కూడా మందిరంలో సౌందర్యంగా ఉండంటే ఎలా వస్తారల్లా? మీరు ఫంక్షన్కి వెళ్ళినట్టు వస్తారు. ఫంక్షన్కి ఎలాగ వెళ్తారో మన పోలికలు చెప్పొచ్చు. నువ్వు పనికి వెళ్తున్నావా, ప్రార్థనకి వెళ్తున్నావా, బడికి వెళ్తున్నావా, లేకపోతే ఫంక్షన్కి వెళ్తున్నావా, చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్తున్నావా, నీ అవతారాన్ని బట్టి చూసి చెప్పచ్చు కదండి. పనికి వెళ్ళేటప్పుడు కొన్ని బట్టలు, ఒక రకమైన బట్టలు ఉంటాయి. ప్రార్థనకి వెళ్ళినప్పుడు కొన్ని రకమైన బట్టలు ఉంటాయి. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కొన్ని రకమైన బట్టలు, కొన్ని రకమైనటువంటి అలంకారాలు ఉంటాయి. మందిరానికి వచ్చినప్పుడు చిన్ని కనబడకుండా పెట్టుకొస్తాం అదండి. అదే ఫంక్షన్కి వెళ్తే గాజులు ఎడతాం, చేతికి వేసుకుని గాజులు చెవులకి ఎడతాం. ఈ మధ్యన ఎక్కడో చూశారండి, క్యారీ బ్యాగ్లు పెట్టారండి. క్యారీ బ్యాగ్ అవి ఉంటాయి కదండి, దాన్ని ఏమంటారు? హ్యాండ్ బ్యాగ్లో బంగారమే హ్యాండ్ బ్యాగ్లా తగిలి చేయించుకుని ఏలాడి వేసుకుంది ఇవిడ. దేవునికి ఇస్తాం. ఒక ఆవిడేమో ఏనుగు బొమ్మలు తగిలించుకుంది. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క అందం. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ అందాల గురించి నేను ఏం మాట్లాడలేదు సుమా, మీరందరూ అందమైన వాళ్ళే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాటి గురించి నాకొద్దు. నేనంటున్నాను మీరు బాహ్య సౌందర్యం మీద మనసు పెడుతున్నారు, కానీ వాక్యం ఏమంటుంది తెలుసా? అంతరంగ స్వభావం ఎలా ఉండాలి? స్వభావమే సౌందర్యంగా ఉండాలి. ఇక్కడ అంటున్నాడు ఈ యొక్క ఒలీవ చెట్టు అంటే సౌందర్యవంతమైందంట. ఎందుకు దాని యొక్క ఒలీవ చెట్టు సౌందర్యంగా ఉందా అనిపిస్తుందంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతులు 9, 8, 9 వచనాల్లో, న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో 8వ వచనం నుండి మనం చదువుకుంటే అక్కడ చెట్లన్నీ మీటింగ్ పెట్టుకున్నాయట. చెప్పేతాను ఉంటామా? చెట్లన్నీ మీటింగ్ పెట్టుకున్నాయట. చెట్లన్నీ మీటింగ్ పెట్టుకుని ఏం చేస్తారంటే, ఓ అబ్బాయి మనుషులకు రాజు ఉన్నాడు, జంతువులకి రాజు ఉన్నాడు, మనకే రాజు లేడు, కాబట్టి మనం ఎవరన్నా రాజుని చేద్దాం అనుకుని చెట్లన్నీ మాట్లాడుకుని ఎవరి దగ్గరికి వెళ్దాం అని ఫస్ట్ కుండగా ఎవరి దగ్గరికి వచ్చారంటే ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చారంట. ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చి, ఒలీవ చెట్ట నీ దగ్గర చాలా మంచి లక్షణాలు ఉన్నాయి, నువ్వు ఎక్కువ కాలం జీవిస్తావు, నువ్వు ఏ స్థితిలోనైనా చిగురించేటువంటి గుణం కలిగిన దానవు, నువ్వు చక్కని సౌందర్యం కలిగిన దానవు, నువ్వు చక్కని నువ్వునిచ్చేదానవు, మనుషులకు ఇష్టమైన దానవు, కాబట్టి నువ్వు మా మీద రాజుగా ఉండు అని చెప్పి ఒలీవ చెట్లన్నీ కోరాయట. అప్పుడు ఒలీవ చెట్టు అన్నట, అయ్యా నేను దేవుని మనుషులను సన్మానించే పనిలో ఉన్నాను, కాబట్టి ఆ పని మానేసి మీ మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగడానికి నేను వస్తానా? నేను రాను అని చెప్పిందట. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ఈ యొక్క ఒలీవ చెట్టుకున్నటువంటి లక్షణం ఏంటంటే, ఒలీవ చెట్టుకున్నటువంటి స్వభావం ఏంటంటే, దేవుడు తనకి ఏ పని అప్పగించాడో ఆ పని చేసుకుంటూ, దేవుడిని ఘనపరుచుకుంటూ, మనుషులను సన్మానించుకుంటూ, తన యొక్క స్వభావాన్ని కాపాడుకుంటూ ఉండటమే ఒలీవ చెట్టు చేసుకున్న మంచి పని. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. అంటే ఒలీవ చెట్టు యొక్క స్వభావం ఏంటంటే, తన యొక్క సౌందర్యం ఏంటంటే, దేవుని ఘనపరచటం, మనుషులను సన్మానించటం. ఎలాగండి? దేవుని ఘనపరచటం, మనుషులను సన్మానించటం.
దావీదు అంటాడు, నేను ఒలీవ చెట్టుకి ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో అలాంటి లక్షణాలతో దేవుని మందిరంలో ఉన్నాను అంటాడు. ఒలీవ చెట్టు కూడా లక్షణం ఏంటంటే ఫలించేటువంటి చెట్టు. అది ఆ ఫలించే లక్షణముతో దావీదు దేవుని మందిరములో ఉన్నాడు. రెండవది, ఒలీవ చెట్టు సౌందర్యవంతమైనది. ఏ సౌందర్యం కలిగింది? అంతరంగములో స్వభావము, అంతరంగములో సౌందర్యం కలిగింది. ఎలాంటి సౌందర్యం కలిగిందంటే దేవుని ఘనపరిచే మనస్సు కలిగినటువంటిది, మనుషులను సన్మానించే మనస్సు కలిగినటువంటిది. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి దావీదు కూడా అంటున్నాడు, నేను ఒలీవ చెట్టు వల్ల నీ మందిరంలో ఉన్నాను నాయన, నిన్ను ఘనపరిచేవానిగా ఉన్నాను నాయన, మనుషులను సన్మానించేవానిగా ఉన్నాను నాయన అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో ఒలీవ చెట్టు దేవుణ్ణి ఘనపరిచేదిగా ఉంటే దావీదు దేవుణ్ణి ఎలా ఘనపరిచాడు? దావీదు ఎలా కనపరిచాడో రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తారు. మొట్టమొదటి విషయం, దావీదు దేవుణ్ణి ఘనపరిచినటువంటి విధానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 119వ కీర్తన 164వ చరణాన్ని చదువుదాం. 119వ కీర్తన 164వ చరణం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దావీదు అంటున్నాడు, దేవుణ్ణట ఘనపరుస్తున్నాడట. ఎలా ఘనపరుస్తున్నాడట? తన సమయాన్ని ఇచ్చి ఘనపరుస్తున్నాడు. తన సమయాన్ని ఎలాగిస్తున్నాడు? ప్రతిరోజు కూడా అతడు దినమునకు 7 సార్లు దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నాడంట. స్తుతించడం అంటే స్తోత్రం అంటమైనా, స్తోత్రం చెప్పడం, స్తుతించడం అంటే ఎలా స్తుతించాలి దేవుణ్ణి? పరిశుద్ధుడును కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, సర్వోన్నతుడా మీకే స్తోత్రాలు, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు, సర్వాంతర్యామి నీకే స్తోత్రాలు, సర్వోన్నతుడా సర్వ పరిపాలకుడా మీకే స్తోత్రాలు. ప్రభా, వినుడి వాక్యం మొదలు నడిపించండి, నీ కృప చేత నడిపించండి ప్రభా, నీకు స్తోత్రాలు. ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉండాలంటే పశ్చాత్తాపడాలని, అయా యువతిని ఒలీవ చెట్టు వలె సౌందర్యంగా ఉండాలంటే ప్రభా మా అంతరంగంలో సౌందర్యాన్ని మేము పెంచుకోవాలని, నిన్ను ఘనపరిచేవారిగా ఉండాలని నీ వాక్యం సెలవిచ్చావు. అట్టి జీవితాలు మాకు దయచేసి మీరు మహిమ పొందాలి. నీ వాక్యం విన్న ప్రతి కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చండి, ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా మార్చండి, ప్రతి కుటుంబంలో సంతోషాన్ని మీరు దయచేయండి, ప్రతి కుటుంబంలో సమాధానం మీరు దయచేయండి. అయా వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత మీరు తీర్చి మీరు మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావాన్ని మీకు ఆరోపిస్తాం. యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.